చేస్తుంది. ప్రభావితం చేయడమే కాకుండా, ప్రతిభావంతులను చేయడమే కాకుండా, వాళ్ళ జీవితాలలో ఆరోగ్యం రావడమే కాకుండా ఆదాయాన్ని కూడా అది కొని తెచ్చి పెడుతుంది. ఎట్లా అంటే ఇంట్లో వాడుకోవడం వల్లనే ఆరోగ్యం వచ్చింది, తర్వాత వాడుకొని నలుగురికి ఇప్పేయడం వల్ల ఆదాయం వచ్చింది. అట్లా 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు తీసుకున్నటువంటి హీరోలు మన దగ్గర ఉన్నారు. హీరోలు అని చెప్తున్నారు ఎందుకనంటే చాలామంది టైంపాస్కి తిరిగేటోళ్ళు ఉన్నారు. కానీ అట్లా కాకుండా కేవలం ఇంట్లోకి మా చెలకకి లేకపోతే మా ఒంటికి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి డెఫిషియన్సీ ఉన్నటువంటి వాళ్ళ వాడి వాళ్ళు ఇవాళ 10,000 నుంచి 50,000 వరకు తీసుకున్నటువంటి లీడర్స్ ఎవరున్నా సరే మీరు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. బిగ్ క్లాప్స్ సార్. దయచేసి ఒక రిక్వెస్ట్ ఏంటంటే మైక్ నా చేతుల్లోనే ఉంటుంది. మీ ఫస్ట్ ఇన్కము, మీ హైయెస్ట్ ఇన్కము, మీ గోల్ ఏంటో చెప్పండి. ఈ ఒక్కసారి వరకు జర మన్నించండి, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి. ఓకేనా సార్? ప్లీజ్ కమాండ్ టు ద డయాస్. 10,000 to 50,000 ఎర్నర్స్. సో ఎమ్మెల్యే గారు ఎక్కడున్నా రావాలంటే వాళ్ళ వెనక 10 మంది వస్తారు. సో మనం సాధించిన వాళ్ళం సాధించిన ఘనత చూపెట్టకపోతే ఎట్లా? కాబట్టి రండి సార్, చేసింది చెప్పడానికే మనం. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. మహిళా మనులు ఎవరు లేరా? రండి. సో మీ నుంచి మొదలు పెడుతున్నా. మీరేమనుకోవాలి సార్, మైక్ ఇవ్వలేదని అనుకోకండి. సరే ఈ ఒక్కసారి వరకు. గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి బాలనరసింహ మహేష్ గారి. మాది మిర్యాలగూడ దగ్గర శెట్టిపాలెం గ్రామం. నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 70 రూపీస్. నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 26,443 రూపాయలు. నా డిసెంబర్ గోల్ వచ్చేసి ఒక 50,000 రూపాయలు తీసుకోవాలనేది నా హైయెస్ట్ గోలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. 50,000 డిసెంబర్ కల్లా. వన్స్ బిగ్ క్లాప్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు వెంకటేశ్వర శాంత. మాది మిర్యాడ దగ్గర త్రిపురారం. నా ఫస్ట్ చెక్ 150 రూపాయలు. మొన్న వచ్చింది 13,292 రూపాయలు. సూపర్. అయితే నాది డిసెంబర్ 50 కావాలని ఇస్తుంది, కంపల్సరీ తీసుకుంటాను. గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ లీడర్స్. అది నాది నాగార్జున సాగర్ పక్కన చిన్న విలేజ్ తండా. సో నేను మిస్టర్లో ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 300 తీసుకున్నాను. హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 13,789 రూపాయలు. నా డిసెంబర్ గోల్ వచ్చేసి 1,00,000 కంటే తగ్గండి. సూపర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విశేష్. నా పేరు వచ్చి లింగస్వామి. నేను చిట్యాల నుంచి వచ్చిన. నా ఫస్ట్ ఇన్కమ్ 308. నా హైయెస్ట్ ఇన్కమ్, లాస్ట్ ఇన్కమ్ 45,000 తీసుకుంటున్నాం. స్టార్ట్ అయ్యాక నా గోల్ రేపు డిసెంబర్ వరకు 1,00,000 తీసుకోవాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాం. మా డౌన్ లైన్ వరకు ఒక నలుగురికి 30,000, 20,000 ఇవ్వాలని ఇస్తాను కూడా సిద్ధంగా తీసుకోవడానికి ఇంట్లో సిద్ధంగా ఉన్నారు. అవకాశం. గుడ్ మార్నింగ్. అందరికీ నమస్తే. సార్. తెలియదు కానీ నేను చేసుకుంటా సార్, ఏమనుకోడు. ఎందుకంటే నాకు చదువు రాదు సార్. ఇదైతే నా స్థాయి కాదు. బాగా గమనించండి. వెస్టేజ్ కొంచెమా అంటూ ఇది డ్రెస్ కోడ్ అంటే కంపెనీ సిస్టమ్ ప్రకారం వేసుకోవాల్సిందే తప్ప లేకపోతే ఏదో షో కోసం కాదు సార్. ఎందుకంటే మనకు ఎప్పుడు వేసుకోరాదు కదా, వేసుకున్నప్పుడు తనకి ఎప్పుడు ఇవ్వాలని అనిపిస్తుంది నాకు. కానీ మన సిస్టమ్ ప్రకారం వేసుకొని చేసి చెప్పాలి. దానికోసం ఏంటంటే ఇట్లా నేర్చుకోవడం కోసం వచ్చిన సార్ మనం. నేను కూడా నేర్చుకోవడం కోసమే వచ్చి ఇప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉన్నా. డబ్బులు బాగున్నాయి సార్, ఇలా మామూలుగా లేవు, చాలున్నాయి, మామూలుగా లేవు. ఎందుకంటే
చాలా డబ్బులు ఎంఎస్ఆర్ మా దానికి వచ్చినప్పుడు నేను ఎంఎస్ఆర్ మీటింగ్ ఉన్నప్పుడు 2,45,000 సార్. ఇబ్రాహీంపట్నం మీటింగ్కి వచ్చిన ఎంఎస్ఆర్ మీటింగ్కు 2,45,000, ఇప్పుడు 14 లక్షల వరకు. అట్లా ఒక బీబీ మేడాన్ని నేను బీబీ మేడం కూడా చదువురాని ఆమె రెండో తరగతి చదివిన డబ్బులు తీసుకుంటుంది, 60,000 ఏమో తీసుకుంటుంది. అట్లా నేను కూడా తీసుకోగలుగుతా. ఆమె చదువురాదు, నాకు కూడా చదువురాదు. ఏదేమైనా సరే చూద్దాం మన ఆలోచనతో గట్టిగా మీటింగ్లకే వచ్చిన సార్. నేను మీటింగ్లకే వచ్చిన. మీటింగ్లు విన్న తర్వాత వీళ్ళు ఏదో తెలిసిపోయింది అనమాట. అయితే అట్లా దీన్ని మీటింగ్ ఎన్నుకుంటూ నా ఏంటంటే ఫస్ట్ నాకు డైరెక్ట్ అయినప్పుడు ఒక 6,000 వచ్చినాయి సార్. 6,000 వచ్చినప్పుడు చెప్పిన, ఎందుకంటే మన కంటే ముందు ఉన్నారు మీకు కనిపిస్తుంది ఎవరెవరు ఏమేం చేస్తున్నారు ఎట్లా ఏందనేది. అంతా హెలికాప్టర్ల మీద పోయే అవకాశాలు సార్. మనకు అందరికీ హెలికాప్టర్ల మీద పోయే అవకాశాలు. ఎందుకంటే మనం జైన్ అయినప్పుడు కొంతమంది నేను కూడా పోయేది ఉండే, కానీ అప్పుడు బీరా పండుగ వచ్చింది. బీరా పండుగ వచ్చిన బీరా పండుగ సందర్భంగా నేను పోలేకపోయినా, ఎందుకంటే చుట్టాలకు ఇంకా పెద్ద మనిషి. ఇవాళ కూడా అది కోసమ్మ, అది కోసమ్మ బోనాలు. 4 అల్లుళ్ళు వచ్చారు, 4 బిడ్డలు వచ్చారు. అవి కూడా ఆలోచించకుండా ఈ మీటింగ్ కోసమే వచ్చిన సార్. ఇవాళ ఈ మీటింగ్ కోసమే వచ్చిన. మన మీద ఒక పర్సన్ జీవితం నిలబడుతుంది. అట్లా ఆయన జీవితం నిలబడుతుంది. మనతో పాటు ఆయన కూడా డబ్బులు తీసుకుంటే వాళ్ళ 3 తరాలు మనల్ని యాడ్ చేస్తాయి సార్. వాళ్ళ 3 తరాలు యాడ్ చేస్తాయి. అట్లా నేను ఒక పర్సన్ చెప్పిన, ప్రశాంత్ అని ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు వస్తాడు. ఆయన 1,24,000 తీసుకుంటాడు. అయితే తప్పట్లేమో 14,000 చేసేది సార్. 14,000 చేసేది తిట్టిన, ఎందుకంటే మనవాడు కాబట్టి కొంచెం పూత మాటలు వస్తాయి కదా. అట్లా తిట్టి తోలుకొచ్చి ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేయించి వినిపించిన. కొంచెం కష్టపడ్డాడు ఆయన కూడా. ఇలా 1,24,000 తీసుకుంటాడు. అది ఇప్పుడు చెప్తాడు. అది ఎందుకంటే అందరికి అవకాశం ఉంది. చదువు ఉందా లేదా, వీడు వచ్చి మాట్లాడవా ఏం అవసరం లేదు. ఎవరిని తీసుకురావాలి అంతే. మీటింగ్ తీసుకురావాలి. వాళ్ళు ఎవడో వాడు దొరుకుతాడు. ఆకలి ఉన్నాడు దొరికితే చాలు. ఇవాళ ఒక్కరి కోసం వచ్చినా సార్. ఎవరు ఒక్కరి కోసం వచ్చిన ఆ పర్సన్ యాచారం దాకా వచ్చాడు. ఇంతవరకు మళ్ళీ వీడికి రాలేదు సార్. అది 3 కోరుకొని వస్తా చెప్పాడు. చాలా ఆయన కోసం వీడి దాకా వచ్చినా కానీ ఒక్కలేము. అంటే ఎవరు వచ్చినా రాకుండా మనం రావాలి సార్. తెచ్చుకోవాలి. ఇవాళ వచ్చి కొన్ని ఉపయోగపడ్డా నాకు ఇక్కడ ఆ సార్ మాట్లాడేది. నా బాడీ కోసం ఏమేమి వాడుకోవాలి, ఏం తినాలి. దాంట్లో చదువు రాదంటే పేరు కూడా రాదు. ఏమున్నది, మన అడవిలోకి పోతే చిత్తల పండ్లు తింటాం, మామిడి పండ్లు తింటాం, రకరకాల పండ్లు తింటాము. కానీ వీళ్ళు ఏం రాసి పెట్టారంటే మామిడి పండు తింటే ఏమి పనికి వస్తుంది, చిత్తల పండు తింటే ఏమి పనికి వస్తుంది, అవి అట్లా అర్థం చేసుకొని కలరు రంగు అవి చూసి వాడుకొని ఈ పవర్ బాగుంది సార్. ఇవి మామూలుగా లేదు. ఇవి వాడుకుంటే తెలుస్తుంది. ఒక రకరకాలుగా ఉన్నాయి, కానీ ఏ దానికైనా వాడుకోవచ్చు. ముఖాలు నొప్పులు రకరకాలుగా. ఒక 7 పంచాల ఒక్కటేసారి బుక్కి నీళ్ళు తాగుతా సార్. నేను ఒక్కటేసారి 10 గంటల బుక్కి నీళ్ళు తాగుతా. కానీ టీచర్ చూసి భయపడతారు. ప్యాక్ సైజ్ అదేదో ప్లాస్టిక్ అనుకోవడం. అట్లా కాదు, అది ఏం లేదాడా మామూలుగా లేవు సార్. ఇవి అంత బ్రహ్మాండంగా తయారు చేస్తూ ఒకసారి మన గౌతమ్ వాలే సార్కు అందరూ ఒకసారి క్లాస్ ఇవ్వడానికి సార్. మన ఎంఎస్ఆర్ గురువు గారు మాత్రము చాలా కష్టాలు పడుకుంటూ ఏ ఊర్లో ఎవరు దొరకకుండా పోతూనే ఉన్నాడు. ఆడాడు ఒక్కొక్క ఇద్దరు నేర్చుతూ పోయిండు. అట్లా ఈ పెళ్లి వృక్షాలైనాయి. అట్లా మాది ఇబ్రాహీంపట్నం వృక్షం మాది. ఆ టీంలో మాకు ఎందుకంటే చాలా మంది డబ్బులు తీసుకుంటారు సార్. మొన్న వచ్చిన వాళ్ళే తీసుకుంటారు. మొన్న ఈ 2 నెలల కింద తీసుకుంటారు. మీరు ఇక్కడ ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత తీసుకుంటారో అదే చెప్తారు. కానీ నేను మీటింగ్కి వచ్చినప్పుడు అది అసలు ఎన్ని వచ్చినాయి అప్పుడు తెలియదు. ఒక ఆయన 6 లక్షలు, ఒక ఆయన 7 లక్షలు, ఒక ఆయన రకరకాలుగా. అసలు ఆ పరిచయం చూస్తే అసలు నిద్ర పడతలేదు సార్. నాకు నిద్ర పడతలేదు. కొంతమంది చెప్పుకుంటే మాత్రం వస్తున్నాడు సార్. భయపడి ఇంకా వస్తుండు అంటే వాళ్ళ కోసం పోతున్నాం మనం. కానీ వాళ్ళు ఆలోచిస్తలేదు. ఏంటంటే వాళ్ళ కోసం మనం ఆలోచిస్తే ఇది ఏదో వస్తుంది, ఏదో చేస్తాడు నన్ను భయభాంతులు అయిపోతున్నారు. కానీ దానికి కొంచెం అందరూ కష్టపడి అర్థం చేసుకొని అందరూ డబ్బులు తీసుకుంటారని ఆశిస్తూ నాకు ఎక్కువ టైం ఇచ్చినందుకు మన్నిస్తారని చెప్తూ చెక్కు చెప్పలేదు. చెక్కు 44,000 సార్. నా చెక్కు 44,000. సూపర్. రోజు డిసెంబర్ కల్లా 1,00,000 రావచ్చు, 1,50,000 రావచ్చు, 2 లక్షలు కూడా రావచ్చు. ఇంత అనుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క నెలలో 1000 మంది అయిపోతే
ఎందుకు సార్ నా డౌన్ 1000 మంది అయిపోతుంది. నేను చేసేది ఒక్కరిని ఇద్దరు చేస్తాను, పోతూనే ఉన్నాను. నేను నడుచుకుంటూ పోతున్నాను. 1000 మంది, 800, 900 రకరకాలుగా ఎంత చెప్తే అతను నా చెల్లి చూసి పరిశాన్ అవుతుంది కొంతమంది. ఏంది ఇంతగానం అవుతుంది అంటే అది వెళ్ళిపోతూనే ఉంటుంది. మనకు తెలియకుండా వెళ్ళిపోతుంది, మనకు తెలియకుండా పైసలు పడతాయి. ఇంత అంత అంచనా ఏం లేదు ఇంట్లో. కాకపోతే మనం నడుస్తూనే ఉండాలి, మనం ఆగొద్దు. పనికిరాని వాళ్ళు చెప్తారు కొంతమంది శాతగారులు, ఇది ఇంటి చూసామంటారు. ఇంటి చూసామంటారు పక్కకి పెట్టాలి, మన దారి నడుస్తూనే ఉండాలి. ఎంత నడిస్తే ఎంత కష్టపడితే అంత ఫలితం సార్. అందరూ నాకు అభిప్రాయం అందరికి ధన్యవాదాలు చెప్తూ Good morning, Mrs. Good morning, leader. My name is Santosh Apalo. అది ఇబ్రాహీంపట్నం మండలం రైతుల విలేజ్. అది సో బేసిక్గా గవర్నమెంట్ ఎంప్లాయీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ వర్క్ చేస్తాను. 15 సంవత్సరాల సర్వీస్ సార్. 15 సంవత్సరాలు చేసిన అక్కడ 75,000 to 80,000 సార్ అక్కడ. ఫస్ట్ ఇక్కడ సిస్టమ్ చెప్పడం మీకు కూడా నమ్మలేదు. ఒకసారి వ్యవస్థ కూడా తెచ్చుకున్న తర్వాత ఇక్కడ పార్ట్ టైం వర్క్ చేస్తూ ఉన్నాం. ఆ ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 519 రూపాయలు, హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 11,005 రూపాయలు. ఇది ఈ చిన్న అమౌంట్ రాలేదు సార్, 70 లాభం తెలుసు. బట్ నా ఉద్యోగంలో కూడా లేదు అంటే పాసివ్ ఇన్కమ్ అండ్ రీజనరేషన్ ప్లాన్ ఇక్కడ లేదు కాబట్టి రీజనరేషన్ ప్లాన్ అలాగే పాసివ్ ఇన్కమ్ కోసం కనెక్ట్ అయ్యి ఇక్కడ పార్ట్ టైం వర్క్ చేస్తూ ఉన్నాం. ఈ డిసెంబర్ 1,50,000 తీసుకోవాలి. ఆ కింద కూడా డౌన్ అయ్యి 1,00,000 రూపాయలు ఇచ్చారని గోల్తో పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ విషయం. బిగ్ థ్యాంక్స్ సార్.